అక్కడికి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క మత పిచ్చికి రాజకీయాల కోసం మత పిచ్చి రగులుతూ ఉంటే మనందరం కూడా దానికి ఆజ్యం మోస్తా ఉన్నాం. అంటే ఇక్కడ రెండు అంశాలు సార్. ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడిలోకి లేదా దర్గాలోకి లేదా మసీదులోకి మతాన్ని వాళ్ళ ఆచారాలు వాళ్ళవిగా ఉన్నాయి, కానీ ఎప్పుడైతే రాజకీయం ఎంటర్ అయిందో అప్పటి నుంచి ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. రైట్, మీతో పాటు సుధాకర్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు తులసిరెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ ఎట్లా చూస్తా ఉన్నారు మీరు? చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆయన. సార్ ముందు నేను జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసిన ఒక వ్యాఖ్యని వెనక్కి తీసుకుంటున్నాను. కనకారావు గారు సంతోషపడ్డారా? సంతోషపడ్డారా? దీన్ని సభా సాంప్రదాయం అంటారండి. సభా సాంప్రదాయంలో కొద్ది లోపమైతేనే మీరు ఇంత బాధపడిపి సుధాకర్ రెడ్డి ఏమో అనేశారంటే వెంకటేశ్వర స్వామి సాంప్రదాయాన్ని పాటించకపోతే ఈ సమాజం ఒప్పుకుంటారో మీరు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చేసిన వ్యాఖ్యను వాపస్ తీసుకుంటున్నా. అదే విధంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మతం ఏదో కులం ఏదో తేల్చి చెప్పండి. నేను సాంప్రదాయాన్ని పాటిస్తాను, సంతకం చేస్తానని చెప్పండి. సరే, ఇది ఆడికి వదిలేద్దాం. అంటే నేను కావాలని అన్నానండి, నేను సైకాలజిస్ట్ని, నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఏమి అన్ను. ఇక్కడ వద్దామండి నెయ్యేది. ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పారు. తులసిరెడ్డి గారు ఆయన హతహక్కుంజర వరకు చెప్పారండి. అశ్వత్థామ అతహక్కుంజర. ఏం జరిగిందో తెలియదు. ఈవో గారి మాటలు, చంద్రబాబు నాయుడు గారి మాటలు అక్కడికి అతహక్కుంజర. ఈవో గారు ఏమన్నారంటే ఆ లారీలు పట్టుకున్నాము, అందులో కల్తీ ఉందని అనుమానంతో వెనక్కి తిరిగి పంపేశాము, ఇంకా కల్తీ జరగలేదు. ఆ రోజు నుంచి కల్తీ లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏమంటే ఆ టెస్టులు చేసినప్పుడు కల్తీ దొరికింది కాబట్టి 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ కలిపి కుట్ర చేసి కమిషన్లకు కక్కుర్తి బట్టి కల్తీ చేశారు కాబట్టి అపచారం జరిగిందని చంద్రబాబు నాయుడు గారు. రెండు కరెక్ట్. ఈ రోజు నుంచి జరగలేదు అన్న తులసిరెడ్డి అన్న. మేము అధికారంలోకి వచ్చినాక మీరు పద్యాలు మారుతారు, మమ్మల్ని భయపెడతారు, అర్థమవుతుంది. కాబట్టి ఈ రెండు కరెక్ట్ అనేది నా ఉద్దేశం. అక్కడ జరిగింది. ఇప్పుడు ఒకటండి, వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకు ఎక్కడ తిరుపతికి రాలేదు, ధర్మారెడ్డి గారు ఎందుకు కనిపించకుండా పోయారు, ఈ ఇద్దరు తోడు దొంగలు ఎందుకు కనిపించలేదు, ఈ తోడు దొంగల్ని పెట్టిన వ్యక్తి ఆ మొదటి దొంగ ఎవడు, ఇవన్నీ తేలుతాదన్న భయంతో డైవర్ట్ పాలిటిక్స్ చెయ్యాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారు. అది వికటించేటప్పటికీ ఆయన అక్కడ నుంచి ఏదో పెద్ద మానవత్వం చెప్పి వెళ్ళిపోయారండి. ఇంకా రారు ఆయన. నాకు తెలిసి తిరుమలకి ఇంకా రారు ఆయన. ఎప్పుడు తిరుమలకు వచ్చిన ఇదే సమస్య ఉంటుంది. ఆయన మతమన్నా మారాలి, మతం కాదన్నా చెప్పాలి, నిజాయితీగా ఉండాలి. అంటే ఇంకా సరదాగా నాకేం జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే ఇంకొకరినో వ్యక్తిగతంగా దూషించను. నేను ఒక 20 ఏళ్ళు పైగా నేను ప్రొఫెసర్ లెక్చరర్ గా పాఠాలు చెప్పాను. జర్నలిస్ట్ అన్ని. ఒక వ్యక్తిని తోలనాడంత కుసంస్కారిని కాదు. కావాలనే మీకోసమే ఆ మాట అన్న. మీరు ఎంత స్పందిస్తారో తీవ్రంగా. కానీ ఆ చిన్నవి ఏమేంటి, మా చంద్రబాబు నాయుడు గారిని ఆయన అవన్నీ మళ్ళీ ఎంత బూతులు తిట్టారండి అసెంబ్లీ హాల్లో. అప్పుడు సాంప్రదాయాలు గుర్తు రాలేదా? అంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏది అనేది ఎవరికి గుర్తు రాలేదా? ఒకే ఒక మాట అంటే అమ్మా ప్రళయము ప్రమాదం ఇది అంటే కావాలని అన్నానండి. సార్ నేను జర్నలిస్ట్ కూడా ఒక ట్విస్ట్ పెట్టాలని చెప్పి అన్నాను. తులసిరెడ్డి గారు అన్న, మీరు అంటే నా మీద మీకు మంచి అభిమానం ఉంది, మీరు కూడా కొంత అనుభవం ఏంది సుధాకర్ ఇట్లా వాడిగా ఉన్న వీడియో సైకిల్స్ అనుకుంటారు. మీరు ఒక్కొక్కసారి డ్రామా ప్లే చేయకపోతే రక్తి కట్టదన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు నేను ఇంతవరకు ఆయన నాకైనా చిన్నవాడైనా వ్యక్తిగత పేరు గౌరవనే చెప్తున్నా. రోజా గారు నాకంటే చిన్న 15 ఏళ్ళు, ఆమెను కూడా గౌరీ అంట. అందరినీ మా కరుణాకర్ రెడ్డి గారు మేమిద్దరు ఒకే బ్యాచ్. ఆయన మాట్లాడము సంస్కారము నాకు తెలిసండి. ఒక్క మాట తూలితేనే మనం సహించలేనప్పుడు
సుధాకర్ రెడ్డి గారు నేనేమంటానంటే 140-150 కోట్ల హిందువులున్న నేనేమంటున్నానంటే సుధాకర్ రెడ్డి గారు మనం 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 అసలైన డిస్కషన్ నుంచి మీ ఫ్రెండ్షిప్ జోన్ లోకి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. రైట్ విల్సన్ గారు విన్నారు మీరు తులసిరెడ్డి గారు చెప్పినటువంటి మాట కావచ్చు, లేదంటే ఇందాక జరుగుతున్నటువంటి దీని కావచ్చు, మీరు ఏమంటారు విల్సన్ గారు? అంటే బీజేపీ ఇంత ఇష్యూ జరుగుతా ఉంటే వైపు దేశం అంతా ఈ పెద్ద ఎత్తున మాడుతూ ఉంటే దీన్ని ఎలా చూస్తుంది అసలు బీజేపీ పార్టీ ఎలా చూస్తుంది? పైనుంచి ఉన్నటువంటి ఆర్డర్స్ ఏంటి? అంతకు ముందు కల్తీ జరిగిందన్నదే ఇద్దరి మాటల సారాంశం. రైట్ విల్సన్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఇప్పుడు తులసిరెడ్డి గారు సందేహాన్ని సుధాకర్ రెడ్డి గారు తీర్చారు. సుధాకర్ రెడ్డి గారు చెప్పింది 100% కరెక్ట్, ఈవో గారు కరెక్ట్. అదే విధంగా గత 4 ఏళ్లుగా కానీ కల్తీ జరుగుంటే ఆ కల్తీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే నేనైతే ఒక డిమాండ్ చేస్తున్నానండి, ఈ కల్తీ కారకం అయిన వాళ్ళని 1-2 సంవత్సరాలు జైలు శిక్ష కాదు, ఉరిది ఏంటి తప్పలేదు. ఎందుకంటే ఇది ప్రజల మనోభావం. భారతదేశం అంటే ఒక అత్యంత భారతదేశంలో ఉండే మెజారిటీ ప్రజలు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి అక్కడ కావాలని చేస్తుంటే మాత్రం వాళ్ళు ఉరికి అర్హులేండి, వాళ్ళు ఎవరైనా కావచ్చు. కాబట్టి అంతకుముందు కూడా లెక్కలు కూడా బయట పెట్టండి, తప్పులేదు. అయితే ఏదైనా సరే అది ఉద్దేశపూర్వకంగా చేస్తుంటే మాత్రం ఇట్ ఇస్ క్రైమ్. ఆ క్రైమ్ ను మనం వ్యతిరేకిస్తాం. ఆ క్రైమ్ వ్యతిరేకించడం కూడా తప్పులేదు. దాన్ని నాకు తెలిసి వైసీపీ నాయకులుగా వ్యతిరేకిస్తారు. ఎవరు కూడా లైవ్ లో ఉన్న దాన్ని వ్యతిరేకించాడు. కాబట్టి విచారణ అనేది ట్రాన్స్పరెంట్ గా జరగాలి. ఆ జరిగే నిజాలు బయట పెట్టాలి. బయటపడి అది ముఖ్యమంత్రి గారు తెలిసారుకుంటే ముఖ్యమంత్రి గారు కూడా ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా శిక్షకు పాత్రుడు, అందులో సందేహం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే సెన్సిబుల్ ఇష్యూ అది. కానీ సెన్సిబుల్ ఇష్యూని అడ్రస్ చేయాలి. అదే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి నేను యాజ్ పర్ సర్టిఫికేట్ ప్రకారం హిందూ అండి, నేను నా పెళ్లిగాడ నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా, మా పేరెంట్స్ వీళ్ళందరూ కొద్దిమందికి కొన్ని విశ్వాసాలు ఉన్నా, ఈ విషయం మా మిత్రులు కలిసి నేను జిద్దు చెప్తున్నానంటే మనం ఏదైనా చెప్పింది చేయాలి. నువ్వు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరైనా మనం మా పాలకులుగా ఉండొచ్చు, తప్పులేదు. ఒక క్రిస్టియన్ గారు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, తప్పులే. కానీ ఒక పవిత్ర క్షేత్రంలో కొన్ని నియమాలు మనం పెట్టుకున్నప్పుడు వాటిని రెస్పెక్ట్ చేయొచ్చు. జగన్మోహన్ గారు వెళ్ళొచ్చు తిరుమలకి, అయితే ఆయన క్రిస్టియన్ గా కమిటీ అయితే క్రిస్టియన్ గా వెళ్ళొచ్చు, హిందూగా కమిటీ అయితే హిందూగా వెళ్ళొచ్చు. నేను హిందువులు చెప్పుకోవచ్చు, అందులో డౌట్ లేదు. ఇక్కడ ఏంటంటే ప్రజలకు సంబంధించి ఈ కల్తీ మీదనే ఎక్కువ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సిట్ చేసింది. నిజాలు బయటకు వస్తాయి అనుకుంటున్నాను. నిజాలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా శిక్షకు పాత్రలే. అదే విధంగా తులసిరెడ్డి గారు అన్నట్టు మరి ఇక్కడ మన మతం అన్నది మంచి అయితే ఆ మంచికి నేనవుతాను, ఎవరైనా మనం సుభాషితలో లేకపోతే గురజాడ అప్పారావునో లేకపోతే ఎవరు మనం చెప్పుకుంటాం. కానీ భారతదేశ అస్తిత్వం, భారతదేశపు మూలాలు కూడా మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు 400 సంవత్సరాలు ముస్లింస్, 200 సంవత్సరాలు క్రిస్టియన్స్ పరిపాలించిన దేశాన్ని మొత్తం కట్టుబడేసేది ఒక జీవన విధానం. కాబట్టి ఇది మతపరంగా చూడకుండా ఒక హిందూ జీవన విధానంగా చూస్తున్నాం, దాన్ని మనం గౌరవిస్తున్నాం, షోడశ సంస్కారాలు పాటిస్తున్నాం. ఇప్పుడు కూడా అక్క, తమ్ముడు, అన్న, చెల్లి బహుబంధాలన్నీ కూడా మనల్ని కట్టుబడేసాయి. చాలా మంచి స్టేట్మెంట్, చాలా బాగా చెప్పారు సార్. వ్యక్తుల్ని వ్యతిరేకించడం కంటే జరిగే తప్పు ఎవరు చేసినా శిక్షకు పాత్రులు చెప్పడం మా ఉద్దేశం అండి. భారతీయ జనతా పార్టీ ఈ విషయం పైన స్పష్టంగా ఏదైతే విచారణ చేసిందో రాష్ట్ర ప్రభుత్వం